హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ శారీ వీడియో మీకు అంతకుముందే అప్లోడ్ చేశాను. శారీ కట్టుకొని మరి గెట్ రెడీ విత్ మీలో ఈ శారీని వచ్చేసి హాఫ్ శారీలా కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది శారీస్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని స్టిచ్ చేస్తున్నారు కదా. నేను ఈ శారీ కట్టుకోవట్లేదు, అందుకనేసి పింక్ కలర్ బాగుంటుంది అనేసి నేను హాఫ్ శారీలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కట్ కోసం అనేసి మెజర్మెంట్స్ తీసుకొని లెంత్ ఎంత ఉందో అంత పొడవు ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ అనేది తీసేస్తున్నాను అనమాట. బార్డర్ అనేది పై బార్డర్ మొత్తం కట్ చేసిన తర్వాత పళ్ళు సైడ్ వచ్చేసి మొత్తం హెవీగా వర్క్ వచ్చింది. దాన్ని వచ్చేసి ఇదిగోండి ఇలా తీసేసుకున్న సపరేట్ చేస్తాను. ఈ పళ్ళు మొత్తం వచ్చేసి బ్లౌజ్కి యూస్ చేద్దాం అనేసి సపరేట్ చేశాను. పళ్ళు పార్ట్ మొత్తాన్ని సపరేట్ చేశాను. ఇది మొత్తం స్కర్ట్ కోసం అనమాట. నా మెజర్మెంట్స్ ప్రకారం ఈ కుచ్చులు పెడుతున్నాను. ఇలా కుచ్చులు పెట్టి స్టిచ్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. అంబ్రెల్లా కట్ అలా కాకుండా కింద బార్డర్ వచ్చింది కదా, ఇదిగోండి ఇలా పెద్ద పెద్దవి పెట్టుకొని స్టిచ్ చేశాను. తర్వాత ఓనీకి వచ్చేసి లేస్ వేద్దామనేసి బంచ్ తీసుకొచ్చాను, చూపించాను కదా, ఇదే ఆ లేస్ అనమాట. మొత్తం లేస్ని డబల్ లేయర్ లాగా స్టిచ్ చేద్దాము అనేసి ఈ బంచ్ తీసుకొచ్చాను, ఎక్కువ తీసుకొచ్చాను. మొత్తాన్ని స్టిచ్ చేసేసి సింగిల్ లేయర్ ఫస్ట్ సింగిల్ లేయర్ వేసాను, దాని పక్కనే డబల్ లేయర్ లాగా కూడా వేసాను. ఇలా ఎడ్జ్ వరకు వచ్చినప్పుడు ఏంటంటే కట్ చేయకుండా దాన్ని రౌండ్ ఇట్లా ఫోల్డ్ చేసి కొంచెం ఇట్లా తిప్పుకుంటే ఏంటంటే మనకి అక్కడ నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా స్టిచ్ రివర్స్ ఇలా తిప్పుకున్న తర్వాత స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఒక లైన్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా డబల్ స్టిచ్ అంటే డబల్ లేస్ అనమాట, డబల్ లేయర్ అనేది వేసుకుంటున్నాను. చూస్తున్నారు, సింగిల్ దానికన్నా డబల్ వేసిన తర్వాత లుక్ బాగుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇదిగోండి, ఇది అనమాట. నేను వర్క్ బ్లౌజ్ పేర్ చేశాను దీని మీదకి, శారీలో ఉన్న బ్లౌజ్ స్టిచ్ చేయలేదు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.